హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు వీడియోలో ప్యారెట్స్ జోమర్ చూపిస్తున్నానండి. డిజైన్ మాత్రమే, మేకింగ్ వీడియో కాదు. ఓకే, చూడండి, ఇది 4 ప్యారెట్స్. నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్యారెట్ జోమర్ పెట్టానండి. అది ఏంటంటే ఆ ప్యారెట్ డిజైన్ వేరు, ఇది వేరు. చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే మనకి హైట్లో అంటే లాంగ్గా ఉండే ప్యారెట్ జోమర్ కావాలనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చూడండి, కొందరు ఏంటంటే పైన రూమ్స్ వేసి మొత్తం అంతా కింద హాల్ అలా ఉంచుతారు కదండి. అలా సీలింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఇలా లాంగ్గా ఉండే జోమర్ ఏమైనా పెడితే చాలా బాగుంటుంది. ఇది చూడండి, 4 ప్యారెట్స్. కింద అయితే మనం లటకన్స్ అవి యూజ్ చేయలేదండి. స్ట్రాబెరీ గ్రీన్ రెడ్ కాంబినేషన్లో యూజ్ చేసాను. చూసారా, మనకి ఏంటంటే ఇలా వస్తుంది. ఇది షేప్ రౌండ్గా. ఓకే, చూస్తున్నారు కదా, ఇది మీకు ఇప్పుడైతే క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, జోమర్ కూడా దీనికి మనం మధ్యలో ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చండి, ఈ రింగ్కి మధ్యలో. కాకపోతే ఇంకా అయితే హ్యాంగ్ చేయలేదు, తరువాత అయితే అది ఫినిష్ చేస్తాం, లేకపోతే ఎలానే వదిలేస్తాను. దానికోసమే నేను ఆల్రెడీ ఫస్ట్ జోమర్లో యాపిల్ హ్యాంగ్ చేసి ఉంది కదా, అన్నీ ఒకే మోడల్ అని మీకు అనిపిస్తుంది అనే ఉద్దేశంతో అలా లేకుండానే చూపిస్తున్నా. ఓకే, మీకు ప్యారెట్ ఇది బాగుంది అనుకుంటే ఇది వేసుకోవచ్చు. నేను ఫస్ట్ చూపించాను కదండి, ఒకవేళ మీకు అదే బాగుంది అనుకుంటే మీరు అలా వేసుకోవచ్చు. దీనికైతే ఫస్ట్ కొంచెం మెటీరియల్ ఎక్కువ అవుద్దండి, ఎందుకంటే మేకింగ్ టైం కూడా ఎక్కువ అవుద్ది. స్ట్రాబెరీలు వేసాం కదా దీనికి మొత్తం. ఓకే, 10 నెంబర్ రింగ్ అండి ఇది. 10 నెంబర్ రింగు పైన వేసిందంటే 8 నెంబర్ అండి. మనకి కింద హ్యాంగ్ చేసిన మోతీ వచ్చేసి 6 mm గ్రీను రెడ్. ఇది వచ్చేసి పైన మనం తోతకు యూజ్ చేసింది ఏంటంటే 4 mm అండి. 4 mm ప్లాస్టిక్ బీడ్స్. ఇవి ప్లాస్టిక్ కూడా కాదండి, గ్లాస్ బీడ్స్. రెడ్ గ్రీను. నేను ఇంకా వేరే ఆల్రెడీ 4 ప్యారెట్స్ పెట్టాను, ఇది కూడా 4 ప్యారెట్సే కదండి. 6 ప్యారెట్స్తో కూడా ఒకటి పెడతాను. మీకు ఏదైతే బాగుంది అనిపిస్తే అది మేక్ చేసుకోండి. తోత మేకింగ్ వీడియో అయితే నేను తర్వాత చేస్తానండి. ఓకే, మేకింగ్ వీడియో లేకుండా చేయటం కష్టం. మిగిలిన డిజైన్ అంతా జస్ట్ ఇలా చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. కాకపోతే ఏంటంటే తోత ప్యారెట్ ఎలా చేయాలనేది నేను ఒక వీడియో చేస్తాను, మేకింగ్ వీడియో. దానిలో చూసి మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు వర్క్ తెలుసుంటే డిజైన్ మీకు ఒకవేళ నచ్చినట్లుగా అయితే మీరు అలా కూడా మేక్ చేసుకోవచ్చండి. ఓకే, ఇది ఫైనల్. చూస్తున్నారు కదా, పైన అయితే చూడండి, పైన మనం హ్యాంగ్ చేసుకోవడానికి రింగ్ అలా ఏం అవసరం లేదండి. జస్ట్ బీడ్స్తో అలా అల్లుకుంటే సరిపోద్ది. ఓకే, నేను ఇప్పుడు చూడండి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. మీరు డిజైన్ మొత్తం ఎలా ఉందని కామెంట్ చేసి అయితే పక్కా చెప్పండి ఏది బాగుందని. మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీకు కాకపోతే వేరే వాళ్ళకైనా ఈ డిజైన్ యూజ్ అవుతుంది కదా, అంటే వర్క్ చేసే వాళ్ళకి కావాలనుకునే వాళ్ళకి అలా. ఓకే, వీడియోని ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, స్ట్రాబెరీ మనం రెడ్ ఒకటే వేసుకోవచ్చు. ఒకే కలర్తో ఏం వేసుకుంటాం అలా అనుకుంటే గ్రీన్ వేయచ్చు. గ్రీన్ స్ట్రాబెరీస్ ఉంటాయా అని అడగొద్దు. ఓకే, స్ట్రాబెరీ అయితే రెడ్ కలర్లో ఉంటుంది. మీకైతే ఈ స్ట్రాబెరీ ఎలా ఉంది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.